అందరికీ హాయ్ అండి. ఈరోజు మరో కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం. చిల్లీ బేబీ కార్న్ మరి ఎలా చేసుకుందామో నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్ కుకింగ్. ఒక పావు కేజీ బేబీ కార్న్ని ఒక వెజల్లో 2 గ్లాసెస్ వాటర్ పోసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 60% ఉడికించుకోవాలి. ఇలా ఫోర్క్తో గుచ్చి చూస్తే తెలిసిపోతుంది 60% ఉడికిందో లేదో అని. ఇప్పుడు ఉడికించిన బేబీ కార్న్ని కోల్డ్ వాటర్లో వేసి వేడి చల్లారేంత వరకు ఉంచుకోండి. మరీ ఎక్కువసేపు వాటర్లో ఉంచకండి, ఎందుకంటే బేబీ కార్న్ వాటర్ని అంతా పీల్ చేసుకుంటుంది. సో తర్వాత కుక్ చేసేటప్పుడు మొత్తం విరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు బేబీ కార్న్ని ఎడ్జెస్ కట్ చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. వీడు మా చిట్టి కోడండి. ఎప్పుడు మా అమ్మ పక్కనే ఉండాల్సిందే కుక్ చేసేటప్పుడు. వాడికి ఏమైనా దొరుకుతుందేమో అని వాడు వెయిట్ చేస్తాడు అలాగా. సో నెక్స్ట్ కోటింగ్ కోసం ఒక సెపరేట్ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ మైదా, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న కార్న్ పీసెస్ని వేసి మిక్చర్ అంతా పీసెస్కి పట్టేలా ముందు 2 హ్యాండ్స్తో చూపిస్తున్న విధంగా ఇలా 2 హ్యాండ్స్తో కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా 2 హ్యాండ్స్తో జాగ్రత్తగా కలుపుకోవాలి. తర్వాత చూపిస్తున్న విధంగా ఎగరేస్తూ కలుపుకోవాలండి. అప్పుడే పిండంతా ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. యాక్చువల్లీ మేము ఇక్కడ బ్లాక్ వాటర్ వేసామండి. సో నార్మల్ వాటర్ యూస్ చేసుకున్నా పర్లేదు. వాటర్ వేసుకోవటం వల్ల కార్న్ పీసెస్కి పిండంతా బాగా స్టిక్ అయి ఉంటుంది. తర్వాత మీరు ఆయిల్లో వేసేటప్పుడు కూడా విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు 1 కప్ కొత్తిమీర వేసుకోండి. ఇదైతే కంప్లీట్లీ ఆప్షనల్, మీ ఇష్టం. కలుపుకున్న కార్న్ని సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని చిన్నగా బేబీ కార్న్ని ఫ్రై చేసుకోండి. చిన్న కడాయి అయితే నేను పెట్టండి, పెద్దదైతే ఎక్కువ ఆయిల్ పడుతుంది. మళ్ళీ అది రీయూజబుల్ కూడా చేసుకోకూడదు, ఎందుకంటే రీయూజబుల్ ఆయిల్స్ అన్నీ అన్హెల్దీ అయిపోతున్నాయి. సో ఇట్లా చిన్న కడాయి పెట్టుకొని కొంచెం 1 కప్ ఆయిల్ పోసుకొని ఇట్లా చిన్నగా ఫ్రై చేసుకోండి బెటర్. ఇప్పుడు చూపిస్తున్న విధంగా సైడ్ బాగా ఫ్రై అయినాయి కదా, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వాటిని ఇట్లా సైడ్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ సాస్ కోసం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలని రోట్లో మిక్స్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. అలాగా స్క్రీన్ మీద ఉన్న ఇంగ్రీడియంట్స్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, దంచుకున్న ధనియాలు వేసి 2 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ వేసుకొని ఒకసారి టాస్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు టాస్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా ఒకసారి టాస్ చేసుకొని దాంట్లోనే 2 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకొని చిక్కగా, అంటే సూప్లా, అంటే కొంచెం సూపీ టైప్లో వచ్చేలాగా కుక్ చేసుకోండి. అప్పుడే మీకు బేబీ కార్న్కి బాగా పడుతుంది. ఇప్పుడు ద మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చాట్ మసాలా అండి. ఇది మాత్రం కంపల్సరీగా వేయాల్సిందే, ఎందుకంటే ఇదే టేస్ట్ని ఇస్తుంది బేబీ కార్న్కి. ఇప్పుడు బేబీ కార్న్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా టాస్ చేసుకుంటే ఈజీగా సాస్ అంతా బేబీ కార్న్కి పడుతుంది. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ లేదా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి ఒక గుప్పెడంత కొరియాండర్ వేసుకోవాలి. ఇది ఆప్షనల్, వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో తర్వాత ఒక చెక్క లెమన్ పిండుకోవాలి. బాగా పిండుకొని ఒకసారి తిప్పుకోండి. మసాలా అంతా దానికి పడుతుంది బేబీ కార్న్కి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో, చాలా క్రిస్పీగా ఉంటుంది.
కుక్ అయిందంతా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చిల్లీ బేబీకార్న్ రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా క్రిస్పీగా ఉంటుందండి, అక్కడక్కడ ధనియాలు వెల్లుల్లి తగులుతుంది, చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో నాకు చెప్పండి. మా ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేసి మా వీడియోస్ నచ్చితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ చిన్న ఛానల్ ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.